రాకనే ఏమున్నా ఏం గిరాకుల్లో పాలు మనుషులు అందరూ కడుపు చంపుతున్నాడు. అది 2500 ఇస్తా, గ్యాస్ ఇస్తా, అది ఇస్తా, ఇస్తా అన్ని ఉత్తమ మాటలు అని మాటలు కావాల. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మాకు గిరాకు కూడా బాగుండప్పుడు. ఇప్పుడు ఏది లేదు ఏం కథ లేదు. కొట్టుకొని చేస్తున్నారు బస్సులు. సచ్చేది ఒకటే ఉంది ఆ బస్సులు కొట్టుకొని. ఫ్రీ బస్సులు ఒక్కటి పెట్టిన తప్ప ఏం చేసాడు ఆయన. యాది అన్ని ఉట్టి మాటలే, అన్ని ఉట్టి మాటలు. ఏది ఆయన డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు, 2500 గ్యాసులు యాది ఒక మనుషులో చంపుతున్నాడు. ఇంకా దొంగతనాలు కొట్టుకోవడం సావడం ఇవే ఉన్నాయి ఆయన దగ్గర నుండి. గిరాకులు కూడా లేవు. ఏంది నాకు వాడు ముఖం ఇస్తాడు వాడు. ఏదిలే అన్న అన్ని ఏంటి ఒక్కటి వస్తలే మాకు ఇంతవరకే. ఏడొస్తున్నాయి అన్న, ఏడొస్తున్నాయి, ఏడ చేస్తుంది చెప్ప ఆయన. అన్ని అబద్ధాలు చెప్పి అన్ని అబద్ధాలు చేస్తున్నాడు. అన్ని మరి అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేసారు. మంది ఓట్లు వేసారు అందరూ. కేసీఆర్ అని బాగున్నాను మాకు బాగున్నాడు. అన్ని చిన్న చెప్పిన కానీ గిరాకు కూడా బాగానే అవుతుంది మాకు బతుకుతారైనా. ఇప్పుడు గిరాకు పనులు లేక అందరికి రోడ్ల పంట అయింది. ఇప్పుడు కేసీఆర్ కి అప్పుడైనా కేసీఆర్కి వేసిన, ఇప్పుడు కేసీఆర్కి వేస్తాం. ఇంకేం వేయాలి రేవంత్కు. చేస్తున్నారు బస్సులో అయితే కొట్టుకొని చేస్తున్నారు బస్సులో. నేను మస్తు మారదు, నేను పోయేది గద్వాలు. నేను కొట్టుకోలేము, నేను నిలబడే అన్న. ఆ కొట్టుకొని నాకు శాత కాదు. ఫ్రీ బస్సులో 10 పైసుకోబోతుంటే మేము ఇంకా లేకపోవడం బెటరు. ఆ బస్సులలో కొట్టుకొని చేస్తున్నారు ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ. అవే రేవంత్ గారు ఎప్పుడు పోతాడో అప్పుడు దళిద్రం పోతుంది ఆయన కూడా. ఏం లేదు అన్న, గిరాక్ లేదు అసలు. గవర్నమెంట్ మంచిగా ఉందా? ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి అంత లాసే 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 లాసే. అది ఎందుకు వచ్చిందో ఆ కేసీఆరే బాగుంటే. ఏమి ఇస్తున్నా లేదు కదా. అది ఇల్లు గురించి కూడా రాపించిన మేడ వస్తుందని ఇచ్చింది మేము పోలేదు ఇప్పటిదాకా. మాకు ఇక్కడనే ఉంది కదా మా వ్యాపారం. మరి ఇప్పుడు 2500 ఇస్తా అంటే 500 ఫ్రీ గ్యాస్ కూడా రాపించింది రాలేదు. 2500 కూడా రాపించినా రాలేదు. అసలు ఏం కాలేదు, వేస్టే అది. ఆ కేసీఆరే బాగుంటే. మాకు పిల్లలే లేవు, ఆడపిల్లలు మగ పిల్లలే ఉంది 2. ఇస్తలేడు. ఇస్తామన్నాడు, ఇచ్చుడే లేదు. ఏమి ఇస్తలేడు. ఆ జాబు ఉన్నోళ్ళకు పైసలు వేస్తున్నాడు, లేనే లేదు. జాబు ఏం లేనోనికి ఏం లేనే లేదు. ఫ్రీ కరెంట్ ఎవరికో ఒకరికి వస్తుంది, అందరికి వస్తలేదు కూడా. అందరికి ఏడొస్తుంది, అందరికి వస్తూనే లేదు. ఫ్రీ బస్ మనం ఏమిటికి ఆయన పెట్టి కూడా వేస్టే. ఎప్పుడో 3-4 నెలలకు ఒకసారి పోయేటోళ్ళం. ఊరికే పోతామా? వెళ్ళినా కానీ అది అనవసరంగా పెట్టిరు. వేస్ట్. ఫ్రీ బస్ పెట్టే బదులా ఏమన్నా మహిళలకు నెలకింత అంత వేస్తే బాగుంటుండే. ఇంకే ఏది ఇంకా ఇన్ని రోజులు అవుతుంది లేనే లేదు. ఏమో అవి కూడా నమ్మకం తక్కువ. డబుల్ బెడ్రూము మాకైతే ఏం లేదు. ఈ జాబ్ భూమి కూడా లేదు, డబుల్ బెడ్రూమ్ కూడా వస్తాను. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఇంకా లెక్కకైతే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఆయన కూడా ఏం చేయలేదు కానీ ఇప్పుడైతే మరీ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కదా. అప్పుడు జర తీరుగానే ఉండే. అంతే కదా. అది ఇస్తా ఇది ఇస్తా అని ఏమి ఇవ్వకుండానే ఉన్నాడు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి జాబ్ భూమి ఏం లేనే లేదు. జాబ్ భూమి లేనోనికి ఏం లేనే లేదు. ఏమి ఇస్తారు గవర్నమెంట్ తరఫున? ఏమొస్తున్నాయి? ఏం లేదు.